హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు లక్కీ మీడియా. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, జీహెచ్ఎంసీ మేడ్చల్ మల్కాజ్గిరిలో ఉంటున్న వారికి అంటే L2 లబ్ధిదారులకి ఒక మంచి గుడ్ న్యూస్ అయితే తెలిసిందండి. దానికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఇప్పుడు మీకు తప్పనిసరిగా అందిస్తాను. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. జీహెచ్ఎంసీ మేడ్చల్ మల్కాజ్గిరి వారికి L2 లబ్ధిదారులకి అమీన్పూర్లో 4500 డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అయితే ఉన్నాయంటండి. ఇంకా కొల్లూరులో 1500 డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అయితే ఉన్నాయంట. అంతేకాకుండా జీహెచ్ఎంసీలో 26,000 డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అయితే ఖాళీగా ఉన్నాయంట. వాటిల్లో కొన్ని మాత్రమే రిపేర్లకు ఉన్నాయి కాబట్టి అవి కూడా కంప్లీట్ చేసేసి రేపు జూన్ 2వ తేదీ నుంచి ఇందిరమ్మ ఇల్లు L1 లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో అంటే బేస్మెంట్ లెవెల్ దగ్గర నుంచి స్లాబ్ వరకు కంప్లీట్ చేసేసిన 1000 ఇళ్ళు అయితే గృహప్రవేశాలకి రెడీ చేస్తున్నారండి. రేపు జూన్ 2వ తేదీన ఈ L1 లబ్ధిదారులు ఇళ్ళ గృహప్రవేశాలు అయితే స్టార్ట్ కాబోతున్నాయి. వాటితో పాటు డబల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ పంపిణీకి ఒక్కో జిల్లాకి స్టార్ట్ చేస్తారంటండి. ఆ రోజు నుంచే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ కూడా పంపిణీ చేస్తారంట. అంటే స్టార్ట్ చేసేసారు ఆల్రెడీ, కానీ ఆ రోజు నుంచి ఇంకా గట్టిగా అయితే పంపిణీ చేయడం స్టార్ట్ చేస్తారంట. ఆ రోజు నుంచి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ కూడా పంపిణీ అయితే చేస్తారంటండి. అంతేకాకుండా అమీన్పూర్లో 4500 ఆల్రెడీ కంప్లీట్ అయిపోయిన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ లబ్ధిదారులకు ఇవ్వకుండా ఉంచిన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అయితే పంపిణీకి సిద్ధం చేస్తున్నారు. అక్కడ 4500 డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అయితే ఉన్నాయండి. ఇవి జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న వాళ్ళకు కూడా ఇస్తారంట. అంతేకాకుండా మేడ్చల్ మల్కాజ్గిరి వాళ్ళకు కూడా కొల్లూరు 2లో 1500 డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్, ఇక్కడ అమీన్పూర్లో 4500 డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అయితే ఉన్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలో మాత్రం 26,000 డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అయితే ఉన్నాయండి. వాటిల్లో కొద్దిగా వర్కులు అయితే ఉన్నాయండి. ఆ వర్క్ కూడా కంప్లీట్ చేసి 26,000 డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ జీహెచ్ఎంసీలోవి, కొల్లూరు 2లో 1500 డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్, ఇంకా ఈ అమీన్పూర్లో 4500 డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అయితే రెడీ చేస్తున్నారండి పంపిణీకి. కాకపోతే L2 లబ్ధిదారులకే ఇస్తారంటండి ఈ ఫ్లాట్స్ అయితే. ఇంకా ఏ కేటగిరీ వాళ్ళకి కూడా ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ పంపిణీ అనేది ఉండదంటండి. ఇక L3లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే L3 కేటగిరీలో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి L1 కేటగిరీలోకి వేస్తున్నారు ఒకవేళ అర్హులైతే కనుక. అంటే L3 కేటగిరీ అంటే ఆల్రెడీ ఇళ్ళు ఉన్నా కానీ ఆ ఇళ్ళు అనేవి పాడైపోయినట్లుగానే ఆ లెక్క కిందే వస్తుందండి L3 కేటగిరీ అంటే. వాళ్ళని తీసుకొచ్చి L1 కేటగిరీలోకి యాడ్ చేస్తున్నారు. ఒకవేళ వాళ్ళు కనుక అర్జీలు పెట్టుకుంటే L3 కేటగిరీ నుంచి L1 వాళ్ళకి షిఫ్ట్ చేస్తున్నారు అన్నమాట. అంటే ఇప్పుడు వాళ్ళు ఆ ఇల్లు పడేసుకొని చక్కగా వాళ్ళైతే ఇల్లు కట్టుకునేలాగా వారికి 5 లక్షల రూపాయలు అయితే శాంక్షన్ చేస్తున్నారు. L3 కేటగిరీలో అర్హులై ఉండి ఎవరైనా సరే L3 కేటగిరీలోకి వెళ్తే మీరు తప్పనిసరిగా అర్జీ అయితే పెట్టుకోండి. మీ అర్జీని వాళ్ళు స్వీకరిస్తారు. ప్రజావాణిలో పెట్టుకుంటే ఇంకా త్వరగా మీకు రిప్లై వస్తుందండి. సో ఇదండి మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్. ఈ జీహెచ్ఎంసీ పరిధిలో ఈ L2 లబ్ధిదారులకి 26,000 డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్, అంతేకాకుండా మేడ్చల్ మల్కాజ్గిరి ఇంకా జీహెచ్ఎంసీ పరిధి వాళ్ళకి కలిపి ఈ అమీన్పూర్లో 4500 డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్, L2 లబ్ధిదారులకి 1500 డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అయితే ఖాళీగా ఉన్నాయంట. ఇవి జీహెచ్ఎంసీ అండ్ మేడ్చల్ మల్కాజ్గిరి పరిధిలోకే వస్తాయి అంటండి. ఈ ఫ్లాట్స్ అన్నీ కూడా అక్కడ పంపిణీ అయితే చేస్తారంట. ఎందుకంటే ఒకే చోట లబ్ధిదారులందరికీ ఒకటే చోట ఇవ్వడానికి కుదరదు కాబట్టి ఈ ఏరియాలో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ కూడా పంపిణీకి రెడీ చేస్తున్నారు. రేపు జూన్ 2వ తేదీన L1 లబ్ధిదారులతో పాటు ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ లబ్ధిదారులకు అందరికీ కూడా పంపిణీ అయితే చేయబోతున్నారంటండి. అంటే ఒక్కో జిల్లాకి స్టార్ట్ చేస్తూ వస్తారంట ఆ రోజు నుంచి అయితే. ముఖ్యంగా మనకు ఒక ఇన్ఫర్మేషన్ తెలిసిందండి. ఇందిరమ్మ ఇళ్ళకి అప్లై చేసుకున్న L2 లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో
వారందరూ కూడా ఎక్కువ శాతం మాకు డబుల్ బెడ్రూమ్ ఫ్లాటే కావాలని అర్జీలు పెడుతున్నారంట. మాకు ఇందిరమ్మ ఇల్లు కన్నా, మాకు ఎప్పుడో కట్టించే ఇల్లు కన్నా మాకు ముందుగా రెడీ చేసి పెట్టిన జీహెచ్ఎంసీలో కానీ, ఈ రంగారెడ్డి జిల్లాలో కానీ, సంగారెడ్డి జిల్లాలో కానీ, ఇక్కడ మేడ్చల్ మల్కాజ్గిరి వాళ్ళు కానీ ఎక్కువ అర్జీలు మాకు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ కావాలని పెడుతున్నారని తెలిసిందండి మనకి ఇన్ఫర్మేషన్. మరి జీహెచ్ఎంసీలో L2 లబ్ధిదారులే కేవలం 8 లక్షల మంది ఉన్నారు. ఈ 8 లక్షల మందికి కూడా ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ పంపిణీ చేయడానికి సాధ్యం కాదు. కాబట్టి మిగతా వారందరికీ ఈ ఇందిరమ్మ ఇళ్ళే కట్టేసి ఇస్తారండి. మీకు స్థలం అక్కడే చూపించి, మీకు ఎక్కడ స్థలం అనేది శాంక్షన్ చేశారో అక్కడ స్థలాన్ని చూపించి, వాళ్ళే ఫోన్ చేసి మిమ్మల్ని పిలిపించి మీ స్థలం చూపించి అక్కడ ఇల్లు అయితే స్టార్ట్ చేస్తారంటండి. సో ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్లో, ఫ్యామిలీ మెంబర్స్లో దయచేసి అందరికీ షేర్ చేయండి. వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.